హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మరి ఒక ఇండిపెండెంట్ హౌస్ అని మేము ముందు తీసుకున్న చూస్తాను. సూపర్బుల్ లగ్జరీ హౌస్ అండి. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మెయిన్ రోడ్ అండి. రాంపల్లి ఎక్స్ రోడ్ అండి. రాంపల్లి ఎక్స్ రోడ్ అంటే ఈసీఎల్కి మనకు 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర. వితిన్ 5 మినిట్స్లో మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ అండ్ సూపర్బుల్ లొకాలిటీ, సూపర్బుల్ కాలనీ అండి. 150 గజాలలో ఇండిపెండెంట్ హౌస్ అండి. సైజ్ ఇట్లా సూపర్ బుల్ అంటే సూపర్ బుల్ 2360 అండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు పార్క్ స్పేస్లో ఇన్నోవా క్రెస్టా అనేది ఎక్స్యూవీ అనేది పెద్దది కార్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు స్టెప్స్కి మనకు వాష్ ఏరియా అండి. ఇది ఫుల్ టు ఫుల్ ఇదంతా వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ 2 feet స్పేస్ ఇచ్చారు. స్టెప్స్కి తీసుకున్నారు కదా, బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి అది టైల్స్ వేశారు. ఇక్కడ 5 feet స్పేస్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అండి. మనకు మెయిన్ డోర్ పక్కన ఎలివేషన్ టైల్స్ చూసుకున్నారు కదా, 2x4 వైట్ కలర్ టైల్స్ వేసారు. అండ్ బార్డర్కి బ్లాక్ కలర్ వేశారు. అండ్ లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి. ఇదంతా హాల్ వైట్ కలర్ 2x4 వైట్ కలర్ టైల్స్ వేశారు. వాల్స్కి ఇట్లా గమనిస్తే సూపర్బుల్ కలర్స్ అండి. కాంబినేషన్ కలర్స్ వేశారు సూపర్బుల్ లొకాలిటీలో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, వాల్స్ గిట్ట చూసుకోవచ్చు, కలర్స్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. క్లియర్ కట్ టైటిల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కింద టైల్స్ చూసుకోవచ్చు, వైట్ కలర్ టైల్స్. అండ్ ఇక్కడ గమనిస్తే విండో కింద మనకు బ్లాక్ కలర్ గ్రానైట్ వేస్తారు. అండ్ ఇప్పుడు సెల్స్ చూస్తున్నాం. అక్కడ పైన మనకు లో రూఫ్ గిట్ల ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా వచ్చేస్తుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండి. 85 లక్షలు మాత్రమే. 85 lakhs ఓన్లీ 85 lakhs కోట్ చేస్తున్నాం. నెగోషియబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తే మనకు వాల్స్ ఇట్లా డిజైన్స్ ఇట్లా వేసారు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. ఇది వచ్చేసి మనకు పూజ గది, అది ఓపెన్ కిచెన్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం మనం. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, సెల్ఫ్ చూసుకోవచ్చు, అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ వాష్ ఏరియా, అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వన్ సెకండ్ బెడ్రూమ్ మొత్తం క్లీన్గా చూసుకోవచ్చు. క్లియర్గా చూసుకున్నారు కదా. అక్కడ గమనిస్తే చూసుకున్నారు కదా, అక్కడ వాల్కి డిజైన్ అనేది వేశారు. ఓపెన్ డైనింగ్ హాల్ ఏరియా. ఇక్కడ గమనిస్తే మనకు ఓపెన్ డైనింగ్ హాల్ ఏరియా. అండ్ ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి. డైనింగ్ హాల్ స్పేస్ గిట్లా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. స్పేస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఏరియా, ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు మనము. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్కి మెయిన్ డోర్ ఒకటి ఇచ్చారు. చిన్నగా మెయిన్ డోర్ వచ్చి ఒకటి ఈస్ట్ ఫేస్ వాస్తు పదం అని చెప్పేసి ఇచ్చారు. సెల్ఫ్ ఫీడ్ చూసుకున్నారు కదా ఎలా ఉన్నాయో. సెల్ఫ్ ఫీడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అనేది. ఇక్కడ స్పేస్ 5 feet స్పేస్ ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా. అండ్ 2 feet బ్యాక్ సైడ్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ 5 feet ఇచ్చారు చూసుకున్నారు కదా. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కొమరమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. మాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి ప్రాపర్టీస్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంటాం. చాలా బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తుంటాం. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీలో. ఇలీగల్గా ప్రతి ఒక్క టెక్నికల్గా అన్ని క్లియర్ కట్ చూసుకున్న తర్వాతనే మేము పోస్ట్ చేస్తామండి. కన్స్ట్రక్షన్ అనేది మేము క్లియర్గానే ఉన్నాకనే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇలా చూసుకున్నారు విండోర్కి ఎట్లా ఉన్నదో డిజైన్ అనేది. ఇది వచ్చేసి మనకు హాల్. ఇలాంటి వీడియోస్ కావాలంటే కొమరమ్స్ అనేది చూడండి, ఫాలో చేయండి. అప్డేట్ కావాలంటే పక్కన బెల్ ఐకాన్ కొడితే అప్డేట్స్ అన్ని ప్రతి ఒక్కటి అప్డేట్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ కొమరమ్స్.